Hey guys, this is Ramya. Welcome back to my channel Ramya Talks. And ఈ రోజు టాపిక్ ఏంటి అంటే Samsung Galaxy M31 సెట్టింగ్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ సెట్టింగ్స్ అనేది ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేసేయండి అండ్ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి కాల్ రికార్డింగ్ అండి. ఇక్కడ డైల్ కీప్యాడ్ ఓపెన్ చేసేస్తే మనకి 3 డాట్స్ కనిపిస్తాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ రికార్డింగ్ కాల్స్ ఉంటాయి. అది క్లిక్ చేసేస్తే ఆటో రికార్డింగ్స్ ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి కాల్స్ అనేవి ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ అనమాట. ఇది క్లిక్ చేసేస్తే మనకి ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ అండ్ ప్రెస్ సైడ్ కీ టు ఎండ్ కాల్స్. ఇది కనుక మనం ఎనేబుల్ చేసుకున్నాము అంటే వాల్యూమ్ బటన్ అనేది ప్రెస్ చేసుకుంటే కాల్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాక్ బటన్ అనేది ప్రెస్ చేసుకుంటే కాల్స్ అనేవి ఈజీగా ఎండ్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్చ్ బటన్. ఇది మనకి హోమ్ స్క్రీన్లో ఉంటుంది. సర్చ్ బటన్లో మనకి ఏమైనా యాప్స్ కానీ లేకపోతే ఏమైనా సెట్టింగ్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే దీంట్లో మనం సర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. సో ఇలా మనకి ఇట్లా యాప్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే దీంట్లో మనం సర్చ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్. ఇది మనకి పైనకి స్వైప్ చేసుకుంటే మనకి ఇక్కడ సైడ్కి డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసుకున్నాము అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకునేటప్పుడు మనకి సౌండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మనకి చాలా క్లియర్గా సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ మోడ్. ఇది ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి నైట్ టైంలో స్క్రీన్ అనేది చాలా క్లియర్గా విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి డార్క్ మోడ్లో వచ్చేసింది. సో ఇట్లా మనకి డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మనకి స్క్రీన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్. మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. సో నోటిఫికేషన్లో స్టేటస్ బార్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసండి. దాంట్లో మనకి షో బ్యాటరీ పర్సెంటేజ్ ఇది ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి పైన బ్యాటరీ పర్సెంటేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ మీకు ఇది ఈజీ మెథడ్లో కావాలి అనుకుంటే పైనకి స్వైప్ చేసుకుంటే 3 డాట్స్ కనిపిస్తాయి. సో దాంట్లో కూడా మనకి స్టేటస్ బార్ ఉంటుంది. సో దాంట్లో మనకి షో బ్యాటరీ పర్సెంటేజ్ ఇలా కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ స్క్రీన్. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసేయండి. దాంట్లో నావిగేషన్ బార్ ఉంటుంది. సో అది కూడా క్లిక్ చేసేసేయండి. అండ్ దీంట్లో మనకి నావిగేషన్ బటన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ స్క్రీన్ గెస్టర్. సో మనకి ఫుల్ స్క్రీన్ కావాలి అనుకుంటే ఫుల్ స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే నావిగేషన్ బటన్స్తో కావాలి అనుకుంటే నావిగేషన్ బటన్స్తోని మనం ఇలాగా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాక్ స్టైల్. సో మనం ఇది కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ లాక్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేసేసేయండి. దీంట్లో మనకి క్లాక్ స్టైల్ వస్తుందన్నమాట. సో క్లాక్ స్టైల్ మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకున్నాము అంటే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వచ్చేసినాయి, క్లాక్స్ వచ్చినాయి. అండ్ మనకి ఇలా క్లాక్ కావాలి అనుకుంటే క్లాక్ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి క్యాలెండర్ కావాలి అనుకుంటే క్యాలెండర్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేదు యానిమేటెడ్ ఇమేజెస్ కావాలి అనుకుంటే యానిమేటెడ్ ఇమేజెస్తో కూడా వచ్చింది. అండ్ మీకు గ్యాలరీలో మనకి ఫొటోస్ కావాలి అనుకుంటే గ్యాలరీ ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇది ఇలా కలర్స్తో కావాలి అనుకుంటే పక్కన ఇక్కడ కలర్ అని ఉంటుంది. సో దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చేసినాయి. సో మనకి బ్లూ కలర్ కావాలి అనుకుంటే ఇట్లా కలర్లో కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి థీమ్స్ వచ్చేసినాయి. సో ఇలా మనకి థీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఇక్కడ మనకి యానిమేటెడ్ థీమ్స్ ఉన్నాయి, నార్మల్ థీమ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో టాప్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ పెయిడ్ ఉన్నాయి అండ్ ఫ్రీ థీమ్స్ అనమాట. సో ఈ థీమ్స్ అనేవి మనం క్లిక్ చేసుకున్నాము అంటే సో ఇలా మనకి థీమ్స్ అనేవి రన్ అవుతుంటుంది అనమాట. మనకి స్క్రీన్ అనేది 30 సెకండ్స్లో లాక్ అయిపోయినా కానీ మనకి ఫుల్ స్క్రీన్లాగా మనకి ఈ యానిమేటెడ్ థీమ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా మనకి ఫోన్ పైన రన్ అవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి కాల్స్ కానీ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా కానీ అట్లా డిస్ప్లే అయిపోతుంది అనమాట స్క్రీన్ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. సో ఇది ఇట్లా థీమ్ అనేది నేను దీనికి అప్లై చేసుకుంటున్నాను. దీంట్లో మీకు ఎట్లా అంటే క్లాక్ అండ్ ఇమేజ్ ఒకటి ఉంది అండ్ ఇమేజ్ ఓన్లీ. సో మీకు క్లాక్ అండ్ ఇమేజ్ పెట్టుకుంటే ఇమేజ్తో పాటు మీకు క్లాక్ కూడా వస్తుంది. లేదు అంటే ఓన్లీ ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే క్లాక్ అండ్ ఇమేజ్ సెట్ చేసుకుంటున్నాను ఉంటాను. సో మనకి ఇట్లా స్క్రీన్ అనేది లాక్ అయిపోయినాక మనకి ఇట్లా ఫుల్ స్క్రీన్లో మనకి ఇట్లా ఈ యానిమేటెడ్ థీమ్ అనేది రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనకి ఎట్లా అంటే
పైన మనకి క్లాక్ కూడా ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు, అండ్ దీంట్లో బ్యాటరీ పర్సెంటేజ్. సో మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా, కాల్స్ వచ్చినా మీకు ఇట్లా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్మార్ట్ పాపప్ వ్యూ. ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటుంది, అది క్లిక్ చేసేసేయండి. దాంట్లో మీకు స్మార్ట్ పాపప్ వ్యూ ఉంటుంది. సో దీంట్లో మీకు చాలా యాప్స్ అనేవి ఇచ్చేసారనమాట. దీంట్లో నేను సెలెక్టెడ్ యాప్స్, ఒకవేళ మీకు ఏమైనా యాప్స్ అనేవి మీకు షార్ట్కట్లో కావాలి అనుకుంటే దీంట్లో మీరు ఇట్లా ఎనేబుల్ చేసుకోవచ్చు. నేనైతే వాట్సాప్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ని తీసుకున్నాను. సో ఇలా అనమాట. ఇలా వాట్సాప్ పైన మీరు క్లిక్ చేసుకుంటే ఓపెన్ ఇన్ పాపప్ వ్యూ అనేది సెట్ చేసుకున్నారు అంటే మీకు ఇట్లా షార్ట్కట్లో వచ్చేస్తుంది. సో మీకు ఇలా యాపే కాదు, గ్యాలరీ ఏ యాప్స్ అయినా కానీ మీకు ఇట్లాగా షార్ట్కట్లో వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్. సో మీకు స్క్రీన్ షాట్ అనేది మీకు రైట్ హ్యాండ్ పామ్ ఉంటుంది కదా, సో దాంతో మీరు సైడ్కి స్వైప్ చేసుకుంటే స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా మీకు స్క్రీన్ షాట్ అనేది దీంట్లో ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ యాప్స్. మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్లో మీరు డ్యూయల్ యాప్ అనేది టైప్ చేశారు అంటే డ్యూయల్ మెసెంజర్ వచ్చేస్తుంది. సో దాంట్లో మీకు డ్యూయల్ మెసెంజర్లో మీకు కొన్ని యాప్స్ అనేవి సెలెక్టెడ్ యాప్స్ ఇచ్చేసారు. సో మీకు సెకండ్ టైంకి కావాలి అనుకుంటే దీన్ని మీరు డబుల్ టైం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనమాట. సో ఇట్లా మీరు సెకండ్ టైంకి కావాలి అనుకుంటే వాట్సాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని మీకు సెలెక్టెడ్ యాప్స్ అనేవి ఇచ్చేసారు. సో డ్యూయల్ యాప్ మీకు డ్యూయల్ మెసెంజర్ లాగా ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ నోటిఫికేషన్. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసండి. దాంట్లో మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటుంది. సో దాంట్లో మీకు ఫ్లాష్ నోటిఫికేషన్స్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మీకు కెమెరా ఫ్లాష్ ఇచ్చారు అండ్ స్క్రీన్ ఫ్లాష్ ఇచ్చారు. సో మీకు ఏమైనా కాల్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, అలారం సెట్టింగ్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మీకు ఇట్లా కెమెరా ఫ్లాష్కి పెట్టుకుంటే మీకు వెనకాల ఫ్లాష్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా మీకు కెమెరా ఫ్లాష్ ఇచ్చారు అండ్ స్క్రీన్ ఫ్లాష్ కూడా ఇచ్చారు. మీకు ఏది కావాలనుకుంటే సో అట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నెస్. సో ఇక్కడ మీకు పైన బ్రైట్నెస్ ఇచ్చారు కదా, సో దానిపైన అరమార్క్ ఉంది. సో అది క్లిక్ చేసేస్తే దీంట్లో మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ ఇది కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నారు అంటే రూమ్ లైట్ బట్టి లేదా సన్లైట్ బట్టి మనకి బ్రైట్నెస్ అనేది ఇట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్విక్ లాంచర్ కెమెరా. సో ఇది మనకి పైనకి స్వైప్ చేసుకుంటే పైన మనకి పవర్ బటన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేస్తే మనకి సైడ్కి సెట్టింగ్స్ ఉంటాయి. సో అది కూడా క్లిక్ చేసేసండి. దాంట్లో మనకి ఇక్కడ డబుల్ ప్రెస్. సో అది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ 2 యాప్స్ అనేవి వచ్చేసినాయి, క్విక్ లాంచ్ కెమెరా ఆర్ ఓపెన్ యాప్ అనమాట. సో మనకి క్విక్ లాంచ్ కెమెరా అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనకి స్క్రీన్ అనేది లాక్ అయిపోయిన తర్వాత మనకి డబుల్ టైం ప్రెస్ చేసుకుంటే మనకి కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా కెమెరా అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. లేదు అంటే మనకి సో లేదు అంటే ఓపెన్ యాప్ పెట్టుకోవాలి అనుకుంటే దీంట్లో మనకి చాలా యాప్స్ అనేవి ఇచ్చేసారు. సో దీంట్లో మనకి సెలెక్టెడ్ యాప్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. లేదు అంటే ఇన్స్టాగ్రామ్. సో నేను ఇన్స్టాగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను స్క్రీన్ లాక్ చేసేసి నేను డబుల్ టైం క్లిక్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్. సో మనకి పైకి స్వైప్ చేసుకుంటే ఇక్కడ మనకి సౌండ్ ఇచ్చారు కదా, సో దీంట్లో మనకి వైబ్రేటింగ్ ఉంది అండ్ మ్యూట్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ సౌండ్ మోడ్లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్ డిస్ప్లే వైల్ యూజింగ్ యాప్స్ అనమాట. సో మనకి ఇక్కడ డైల్ కీప్యాడ్ ఉంది కదా, అది ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి కాల్ డిస్ప్లే వైల్ యూజింగ్ యాప్స్ ఇది కనుక మనం ఓపెన్ చేసుకున్నాము అంటే మనకి గేమ్స్ కానీ ఏమైనా యాప్స్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు మనకి కాల్ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ చాలా షార్ట్కట్లో వస్తాయి అనమాట. దీంట్లో మనకి ఆప్షన్స్ ఇచ్చేసారు. మనకి ఏమైనా యాప్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది అంటే దీంట్లో మనకి ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు. పాపప్ అంటే మీడియం సైజులో వస్తుంది, మినీ పాపప్ అంటే మనకి షార్ట్లో వస్తుంది అనమాట. సో మనకి ఏది కావాలనుకుంటే మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. మన యాప్స్ కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లా చిన్నగా డిస్ప్లే అయిపోతుంది అనమాట కాల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మెనూ.
సో ఇది మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసేయండి. దాంట్లో మనకి ఇంటర్నల్ అండ్ డిస్ప్లే ఉంటుంది. సో అది కూడా క్లిక్ చేసేస్తే దాంట్లో మనకి అసిస్టెంట్ మెనూ ఉంటుంది. సో ఇది మనం ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఇలా చిన్నగా షార్ట్కట్గా ఇట్లా ఒక చిన్న మెనూ వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటి అంటే మనకి రీసెంట్ యాప్స్, మనకి ఏమైనా రీసెంట్వి ఏమైనా ఓపెన్ చేసుకున్నామంటే రీసెంట్వి ఉంటాయన్నమాట. దీంట్లో మనకి చాలా షార్ట్కట్లో మనకి చిన్న చిన్నవి ఇచ్చేసారు. సో ఇలా అనమాట. దీంట్లో మనకి స్క్రీన్ షాట్ కూడా ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ హోమ్ ఉంది, బ్యాక్ ఉంది, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్, ఇట్లా మనకి చాలా షార్ట్కట్లో మెనూ అనేది ఇట్లా షార్ట్కట్లో క్రియేట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 1 హ్యాండెడ్ మోడ్. సో ఇది మనకి ఎట్లా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే దాంట్లో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసండి. దాంట్లో మనకి 1 హ్యాండెడ్ మోడ్ ఇది కనుక మనం క్లిక్ చేసుకున్నాము అంటే దీంట్లో ఇది ఎనేబుల్ చేసుకుంటే దీంట్లో మనకి గెస్టర్స్ ఉంది అండ్ బటన్ ఉంది. సో మనం బటన్స్తోని మనం ఎనేబుల్ అయ్యాం కాబట్టి ఇక్కడ కూడా మనం బటన్స్తో ఎనేబుల్ చేసాము అంటే మనకి ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ అనేది చాలా షార్ట్గా అయిపోతుంది అనమాట. సో మనకి సైడ్కి ఇట్లా సైడ్కి కావాలనుకుంటే సైడ్కి డ్రాగ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి స్క్రీన్ అనేది దీంట్లోనే రన్ చేసుకోవచ్చు. సో ఇలాగా 1 హ్యాండెడ్ మోడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ ట్యాప్ టు జూమ్. సో ఇది మనకి ఎట్లా అంటే దీంట్లో మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే దీంట్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసేయండి. దీంట్లో మీకు విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. సో అది కూడా క్లిక్ చేసేసేయండి. దీంట్లో మ్యాగ్నిఫికేషన్ ఉంది. సో అది క్లిక్ చేసేస్తే మీకు ట్రిపుల్ ట్యాప్ స్క్రీన్ టు మ్యాగ్నిఫై. సో ఇది మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏమైనా కావాలి అంటే జూమ్లో ఇక్కడ మనకి ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ జూమ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇట్లా అంటే 2 ఫింగర్స్తోని మనం హోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. సో స్క్రీన్ మనం 2 ఫింగర్స్తోని ఇట్లా మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. వద్దు అనుకుంటే మనకి ట్రిపుల్ ట్యాప్ చేసుకుంటే మనకి బ్యాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో మనకి ఏమైనా జూమ్లో కావాలి అనుకుంటే ఇట్లా మనకి ట్రిపుల్ ట్యాప్ స్క్రీన్ పైన మనకి ట్రిపుల్ ట్యాప్ చేసాము అంటే ఇట్లా మనం జూమ్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వైప్ డౌన్ ఫర్ నోటిఫికేషన్. సో ఇది ఎట్లా అంటే మనకి హోమ్ స్క్రీన్ పైన మనకి ఇట్లా డ్రాగ్ చేసాము అంటే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ వచ్చేస్తాయి. సో హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో మనకి స్వైప్ డౌన్ ఫర్ నోటిఫికేషన్ ప్యానల్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి పైన నోటిఫికేషన్స్ అనేది మనకి కిందకి స్వైప్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మీకు బ్యాక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా. సో దాంతో కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి చూసుకోవాలి అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే దీంట్లో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేస్తే దీంట్లో మోషన్స్ అండ్ గెస్టార్స్ ఉంటుంది. సో అది కూడా క్లిక్ చేసేసేయండి. దాంట్లో ఫింగర్ సెన్సార్ గెస్టార్స్. సో ఇది మనం ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి స్క్రీన్ అనేది లాక్ అయిపోయినా కానీ మనకి బ్యాక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా. సో అది మనం క్లిక్ చేసుకుంటే సో ఇట్లా మనకి నోటిఫికేషన్స్ అనేది మనకి విజిబుల్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జర్. సో ఈ ఫాస్ట్ ఛార్జర్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ మనకి సామ్సంగ్ M31లో మనకి 6000 ఛార్జర్ బ్యాటరీ అనేది ఇచ్చేసారు. సో మనకి ఒకవేళ బ్యాటరీ అనేది సరిగా అవ్వట్లేదు అనుకుంటే దీంట్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లో మీకు ఇక్కడ డివైస్ కేర్ ఉంటుంది. అది క్లిక్ చేసేస్తే మీకు బ్యాటరీ ఉంటుంది. సో దాంట్లో ఛార్జింగ్ క్లిక్ చేసేస్తే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసుకున్నాము అంటే మనకి ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే సో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెవలపర్ ఆప్షన్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఇది నార్మల్గా అయితే సామ్సంగ్ గెలాక్సీ M31లో నార్మల్గా లేదు. బట్ ఏంటి అంటే మీకు ఇది డెవలపర్ ఆప్షన్ అనేది ఏంటి అంటే దీంట్లో మనకి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అండ్ మీకు ఇది కావాలి అనుకుంటే దీంట్లో మీకు అబౌట్ ఫోన్ ఉంది. సో దాంట్లోకి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాంట్లో మీరు ఇక్కడ బిల్డ్ నెంబర్ అనేది మీరు ఒక 7 టైమ్స్కి మీరు ట్యాప్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి డెవలపర్ ఆప్షన్ అనేది నాకు ఇచ్చేసారు. సో ఇక్కడ ఎవరికైనా లేదు అంటే స్టార్టింగ్ ఎవరైనా ఫోన్ యూజ్ చేస్తున్నారు అంటే
సో దీంట్లో మీరు అబౌట్ ఫోన్లోకి వచ్చేసి దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో అది కూడా వచ్చేసేయండి. దాంట్లో ఇక్కడ బిల్ నెంబర్ ఉంటుంది కదా, సో అది మీరు 7 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా అనమాట డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేస్తారు. సో దీంట్లో మనకి చాలా అంటే చాలా సెట్టింగ్స్ అనేవి వచ్చేసినాయి. సో కావాలి అనుకుంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనమాట ఇవి. సో ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి ఎట్లా అంటే దీంట్లో ఐకాన్ షేప్, ఈ ఐకాన్ షేప్లో ఏంటి అంటే మనకి స్క్వేర్ షేప్ ఇచ్చారు, మనకి ఇట్లా చాలా 4 టైప్స్ ఇచ్చేసారు. సో దీంట్లో మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. రౌండెడ్ రెక్టాంగిల్ అంటే మనకి ఇట్లా రౌండెడ్ రెక్టాంగిల్లో మనకి కొంచెం లార్జ్ సైజ్లో వస్తుందన్నమాట. సో ఇలా మనకి ఏది కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటి అంటే మనకి విండో యానిమేషన్ ఉంటుంది. సో మనకి పైనకి ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే విండో యానిమేషన్ స్కేల్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసేసేయండి. దీంట్లో యానిమేషన్ అనేది మనం ఆఫ్ చేసేసాము అంటే ఇక్కడ ఇట్లా యానిమేషన్ని ఆఫ్ చేసేసేయండి. యానిమేటర్ స్కేల్ ఉంటుంది. సో ఇట్లా యానిమేషన్ అనేది ఆఫ్ చేసేసాము అంటే మనకి స్క్రీన్ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగా కొంచెం స్క్రీన్ అనేది స్లోగా ఉంటే మనకి ఇట్లాగా యానిమేషన్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇట్లా స్క్రీన్ అనేది చాలా స్పీడ్గా రన్ అయిపోతూ ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బై బాయ్.